నా పెనిమిటి నన్నే ప్రేమించున్నట్లుగా ఉండునట్లు మొట్టమొదటగా పుట్టిన వానికి రూబేను అని పేరు పెట్టింది. రెండోది మీరు గమనించండి, మరలా గర్భవతి అయింది. మరలా కుమారుణ్ణి చూసి ప్రేమించటమే కాదు, సదాకాలము ఇదిగో నా భర్త విషయములో నేను చేసిన మొర నా దేవుడు విన్నాడు, నేను చేసిన మొర నా దేవుడు విన్నాడు అని రెండో వాడికి షిమ్యోను అని పేరు పెట్టింది. మూడోసారి కూడా గర్భవతి అయినప్పుడు నా భర్త ఇక నాకే ఉండాలి, నన్నే హత్తుకోవాలి అని మూడో వాడిని పుట్టగానే వాడికి లేవి అని పేరు పెట్టింది. నాలుగో వాడు పుట్టగానే మీరు గమనించండి, యాకోబుని పక్కన పెట్టేసింది. నాలుగో వాడు పుట్టగానే ఏం చేసిందంటే, నేను మొట్టమొదటి రూబేను విషయంలో